మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన తనకంటూ సపరేట్ రూట్ను వేసుకొని దూసుకెళ్తున్నారు రామ్ చరణ్ గారు. రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు రామ్ చరణ్ గారు. తండ్రి పేరు చెప్పుకొని తండ్రి పేరును వాడుకోకుండా తను ఏంటో నిరూపించుకున్నాడు. నటనతో, డ్యాన్స్తో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి గర్వపడేలాగా మంచి స్థాయిలో ఉన్నాడు. ఒక తండ్రికి ఇంతకంటే ఏం కావాలి? చిరంజీవి గారికి రామ్ చరణ్ గారు ఉండడం చాలా గర్వకారణం. కొంతమంది స్టార్ కిడ్స్ని చూస్తూ ఉంటాం, తండ్రిలాగా సక్సెస్ కాలేరు. కానీ రామ్ చరణ్ గారు మాత్రం అలా కాదు, తండ్రిని మించిపోయారు, గ్లోబల్ స్టార్గా మారారు. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. రామ్ చరణ్ గారికి చిన్నప్పటి నుంచి సిగ్గు అంట. ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు తన బావ అల్లు అర్జున్, శిరీష్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడంట చూసి. మన చరణ్ గారు మాత్రం చూస్తూ ఉండేవారంట. కానీ ఒకసారి నేను కూడా డ్యాన్స్ చేయాలని ఒకసారి ఇంట్లో డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో కూడా మనం చూసాం, చాలా వైరల్ అయింది. ఆ వీడియోలో చరణ్ గారు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు ఎంతో సంతోషపడుతున్నాడు. చిన్నప్పుడు డ్యాన్స్కి అంత దూరంగా ఉన్న రామ్ చరణ్ గారు ఇప్పుడు ఇంత బాగా ఎలా డ్యాన్స్ చేస్తున్నారని అందరికీ డౌట్ రావచ్చు. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారు నటనలో మాత్రమే ట్రైనింగ్ తీసుకున్నారంట. కానీ చిరంజీవి గారు రామ్ చరణ్ గారి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకొని డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈరోజు ఇండియాలో టాప్ డాన్సర్స్లో చరణ్ గారు ఒకరు. మనం అనుకుంటాం రామ్ చరణ్ గారు చిరంజీవి గారి సినిమాలకు సెట్స్కి వెళ్ళడం, ఎన్నో షూటింగ్స్ చూసి ఉంటాడని. కానీ అలా అనుకోవడం తప్పు. ఎందుకో కొన్ని సినిమాలకు మాత్రమే షూటింగ్స్ తీసుకెళ్లారంట రామ్ చరణ్ గారిని. చిరంజీవి గారు రామ్ చరణ్ గారిని చిన్నప్పుడు సినిమా ప్రపంచానికి చాలా దూరం పెట్టారంట. చదివేప్పుడు కనీసం సినిమా పోస్టర్స్ కూడా ఇంట్లో ఉండేవి కాదంట. అవార్డ్స్ అన్నీ ఆఫీస్లోనే ఉండేవంట. ఒకసారి 8th క్లాస్ అప్పుడు చరణ్ గారు సినిమా మ్యాగజైన్ చదవాలని ఆ మ్యాగజైన్ని ఓపెన్ చేశాడంట. అప్పుడే చిరంజీవి గారు ఎంట్రీ ఇవ్వడంతో భయపడి వణిగిపోయారంట. 10th తర్వాత చరణ్ గారికి కొంచెం సినిమా ఫ్రీడమ్ ఇచ్చారంట మన మెగాస్టార్ గారు. చదువు విషయంలో మన చరణ్ గారు యావరేజ్ స్టూడెంట్ అంట. ఏ స్కూల్లో చేరినా ఒక 2 years ఉంటాడంట, తర్వాత వేరే స్కూల్ అంట. అలా 8 స్కూళ్ళు 3 కాలేజీలు మారారంట. మన చరణ్ గారికి ఆటలు అంటే చాలా ఇష్టం. 4th క్లాస్ అప్పుడే హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. హార్స్ రైడింగ్ ఎంత బాగా చేయగలడో మనం మగధీర సినిమాలో చూసాం. అస్సలు గుర్రం మీద చరణ్ గారు మామూలుగా ఉండరు. మనం చాలాసార్లు రామ్ చరణ్ గారిని మాలలో చూసాం. అది ఎందుకంటే ప్రశాంతత ఉంటుందంట, క్రమశిక్షణ అలవాటు పడుతుందనే ఉద్దేశంతో దీక్ష చేస్తూ ఉంటాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మన చరణ్ గారు. చరణ్ గారికి ఉపాసన గారితో 2012లో చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది. చరణ్ గారి సినిమాలు చిరంజీవి గారు చూశాక మూవీలో డ్యాన్స్ బాగుందనో, ఫైట్స్ బాగుందనో చెప్తూ ఉంటారంట. ధృవ సినిమా చూసినప్పుడు మాత్రం కథకి, పాత్రకి చాలా బాగా న్యాయం చేశావు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఇక రంగస్థానం చూసినప్పుడు చరణ్ గారి మదర్ సురేఖ గారు చూసి భారమైన హృదయంతో పక్కన కూర్చోమని చెప్పిందంట. ఈ 2 సిచ్యువేషన్స్ లైఫ్లో మర్చిపోలేనని చరణ్ గారు చెప్పారు. సెకండ్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్ గారికి మాత్రం యాక్టింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు వచ్చింది, మంచి పేరు వచ్చింది మాత్రం రంగస్థలం మూవీతోనే. అస్సలు ఏమైనా యాక్టింగ్ చేస్తాడా? ఫస్ట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏం హీరో అని అన్నవాళ్ళే రంగస్థలం చూసిన తర్వాత చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చిరంజీవి పేరు నిలబెడతారని చాలామంది అన్నారు. అయితే రామ్ చరణ్ గారి సినిమాలో మీకు ఏ సినిమా ఇష్టమో కామెంట్ చేయండి.